వ్యాపారస్తులకు పేదల కడుపు కొట్టకు చంద్రబాబు, పేదల కడుపు కొట్టకు, పేదల కడుపు కొట్టకు, పేదల కడుపు కొట్టకు. వ్యాపారాభివృద్ధి కోసం వీధి వ్యాపారస్తులందరినీ కూడా అలిపిరి రోడ్డులో జేసీబీలను పంపించి వాళ్ళ పండ్లన్నిటినీ ధ్వంసం చేసి రోడ్డున పాలు చేశారు. దీనిని అడిగితే వదిలిచ్చేటటువంటి నాయకుడే లేడు, పట్టించుకునే అధికారే లేడు. వీధి వ్యాపారస్తులకు 2014 స్ట్రీట్ వెండర్స్ ప్రొటెక్షన్ ప్రకారం వాళ్లకు ప్రత్యామ్నాయం చూపకుండా వాళ్లను అక్కడి నుంచి వెళ్ళగొట్టేటటువంటి ఆర్టికల్ 19(1)G ప్రకారం కూడా వీధి వ్యాపారస్తులకు రాజ్యాంగం రక్షణ కల్పిస్తుంది. అయినప్పటికీ కూడా ఆశయకంగా వీళ్ళ వల్ల ప్రవర్తించి 41 కుటుంబాలను రోడ్డును పడేశారు. వాళ్లకు ఈ 10 రోజులుగా జీవనాధారమే లేకుండా పోయింది. పైగా ఈ తిరుమల క్షేత్రం కింద ఉన్నటువంటి కుంకుమ అలానే కర్పూరాలు అమ్మేటటువంటి వ్యాపారస్తులను కూడా తొందరలో తీసేయబోతున్నారు అన్నటువంటి వార్తలు కూడా అందుతున్నాయి. నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన నిలబడుతుంది, వాళ్ళ కోసం పోరాటం చేస్తుంది. ఈ రోజున ఆ తొలగించబడినటువంటి బండ్లను చట్టబద్ధంగా పెట్టాలన్న ప్రయత్నం చేస్తే అత్యంత పాశవికంగా ఆ బండిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. నేను దాదాపు అలిపిరి దగ్గర ఉన్న రిషి అరకు వ్యాలీ దుకాణం కోసమే